హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సునీత వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే శ్రీశైలం వెళ్తున్నామండి. ఇక్కడ బస్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి సీ క్యాంప్ బస్ స్టాప్ అండి. ఫైనల్గా బస్ అయితే ఎక్కేసామండి. చూడండి నక్షిత్ ఎట్లా చూస్తున్నాడు. ఇప్పుడైతే మనం నల్లమల్ల జింగల్ క్యాంప్ వరకు అయితే రీచ్ అయిపోయామండి. చూడండి ఇక్కడైతే మనకి ఆర్చ్ కూడా కనిపిస్తుంది, నల్లమల్ల జింగల్ క్యాంప్ అని చెప్పి. ఇక్కడ ఇదైతే లోపలికి ఎంట్రన్స్ అన్నమాట. మనకి శ్రీశైలం అంటేనే గుర్తొచ్చేది ఘాట్ రోడ్సే కదండి. ఫారెస్ట్, నల్లమల్ల ఫారెస్ట్, ఘాట్ రోడ్స్. సో ఘాట్ రోడ్స్ని చూసినప్పుడు ఫస్ట్ భయం అనిపిస్తుంది, కానీ ఆ క్లైమేట్ అంతా చూసి హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. ఒక పక్క భయం, ఒక పక్క ఏమంటారు ఒక ఫీల్ అనమాట, నేచర్ని ఎంజాయ్ చేస్తున్న ఫీల్. ఇంకా వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళతో వెళ్ళినామంటే ఇంకా మన పరిస్థితి అంతే అనమాట. ఇక్కడ నేను మా చెల్లి గురించి చెప్తున్నాను అనమాట. ఫస్ట్ నేను విండో సీట్ దగ్గర కూర్చుంటానంటే లేదు, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నేను విండో సీట్ ఇస్తానండి. లాస్ట్కి ఏం చేసిందంటే విండో సీట్ ఇవ్వలేదు కదా, ఫుల్ వామిటింగ్స్ అనమాట. ఏం తినలేదు, వామిటింగ్స్ అవుతాయని, కానీ 2-3 సార్లు వామిటింగ్ చేసుకుంది. లాస్ట్కి ఇంకా నా పరిస్థితి ఏమైందంటే బస్సు దిగినాక నేనే వామిటింగ్ చేసుకున్నాను అనమాట, తట్టుకోలేక. అట్లా ఉంటుంది అనమాట వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళతో వెళ్తే. ఇక్కడైతే మాకు 2 టైమ్స్ బస్ అయితే ఒక 10-15 మినిట్స్ ఆగిందనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి మేకలు వెళ్తున్నాయి అనమాట. ఇది ఫస్ట్ మంద, ఇంకొక మంద వస్తుంది అనమాట ముందర. ఇక్కడ 2 చోట్ల దాదాపు 10-15 మినిట్స్ వరకు బస్ అయితే ఆగిందనమాట. నక్షిత్ దాన్ని చూసి ఆవు ఆవు అంటున్నాడు. ఇక్కడైతే స్ట్రైట్ వెళ్తే శ్రీశైలం వెళ్ళిపోవచ్చు అనమాట, కానీ అట్లా కాదంట. ఇక్కడ రూల్ ఉందంట, ఫస్ట్ సున్నిపెంటకు వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చి మళ్ళీ స్ట్రైట్ వెళ్ళాలంట. అది ఒక రూల్ ఉందంట. ఇక్కడైతే మనకి ఇలా శ్రీశైలం వెళ్ళే రూట్లో పాలధార, పంచదార, అటకేశ్వరం, శిఖరం, సాక్షి గణపతి ఇవన్నీ మనం చూడొచ్చు అనమాట. మనం శ్రీశైలం దర్శనం చేసుకుంటున్నామంటేనే ఫస్ట్ మనం సాక్షి గణపతిని దర్శనం చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఆ శివయ్య దర్శనానికి వెళ్తున్నామని సాక్ష్యం చెప్పడానికి మనం సాక్షి గణపతిని అయితే ఫస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఫైనల్గా మేమైతే రూమ్ తీసుకున్న సత్రం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇదే కరికాల సత్రం అండి. సత్రం అయితే చాలా బాగుంది, మెయింటెనెన్స్ కూడా అన్నీ చాలా నీట్గా ఉన్నాయన్నమాట. డైనింగ్ హాల్ కానీ అన్నీ కానీ చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను మీకు సత్రం లోపల చూపిస్తాను రండి. నైట్ కాబట్టి కొంచెం చీకట్లో అక్కడక్కడ కనపడుతుంది, కానీ డే టైంలో కూడా నేను వీడియో తీసాను, అది ఉంది. అది కూడా మీరు తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. ఇక్కడ ఇక్కడైతే రూమ్ బాయ్ వచ్చాడనమాట, లగేజ్ అన్నీ తీసుకెళ్ళడానికి. రూమ్ కూడా చూపిస్తారనమాట. ఇప్పుడైతే రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. రూమ్ కూడా చూసేయండి ఎలా ఉందో. ఇక్కడైతే మా అమ్మ అన్నకి టెంపుల్కి ఎంత దూరం ఉంటుంది, ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి ఎంత దూరం ఉంటుందని అడుగుతా ఉంది అన్నకి. ఇప్పుడు రూమ్ చూపిస్తానండి, లోపలికి వెళ్దాం. 2 డబుల్ కాట్ బెడ్స్ అండి, పెద్దది. ఒక కబోర్డ్ కూడా ఉంది అక్కడ, మొత్తం షెల్ఫ్ లాగా, విత్ ఏసీ రూమ్ అనమాట. ఇది వచ్చేసి మిర్రర్.
వాష్రూమ్ కూడా అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారనమాట. ఇక్కడ మార్నింగే లేచి రెడీ అయిపోయామండి టెంపుల్కి వెళ్ళడానికి. చూడండి డాడీ, మమ్మీ, పల్లవి, నేను రెడీ అయిపోయామన్నమాట అందరం. ఇప్పుడైతే టెంపుల్కి బయలుదేరిపోతున్నామండి అందరము. హలో పూలు పెట్టుకో. ఇక్కడ చూడండి నక్షత్రకి అయితే నేను బొట్టు పెడుతున్నాను అనమాట. 3 నామాల బొట్టు. ఎంత ముద్దుగా ఉన్నాడు చూడండి నక్షత్ర. అసలు మధ్యలో కుంకుమ పెట్టగానే ఇంకా అసలు చాలా బాగున్నాయి. ఇంత మంచిగా రెడీ అయినాక కనీసం ఒక్క ఫోటో అన్నా తీసుకోవాలి కదండి. మా మమ్మీ మా డాడీ వద్దు అన్నా కూడా మేమైతే ఖచ్చితంగా దింపుతామన్నమాట వాళ్ళిద్దరికి ఒక ఫోటో. చూడండి ఇక్కడ మా మమ్మీ మా డాడీ కలిపి ఒక ఫోటో అయితే దింపామన్నమాట. మళ్ళీ నక్షిత్కి డాడీకి కూడా ఒక ఫోటో దింపాము. అసలు ఇక్కడ నక్షిత్ అయితే ఎత్తుకుంటే నేను ఎత్తుకున్నా ఉండట్లేదు, డాడీ ఎత్తుకున్నా ఉండట్లేదు, పల్లవి ఎత్తుకున్నా ఉండట్లేదు అనమాట. లేదు దిగి నడచాలి అని అంటున్నాడు. వదిలిపెడితే పరిగెత్తున్నాడు అనమాట రోడ్ పైన మొత్తము. అందుకే ఇంక ఇట్లా నేను మా డాడీ చేయి పట్టుకొని నడిపించుకొని పోతున్నాము. లేదు ఇక్కడైతే రోడ్ కూడా నీట్గానే ఉందన్నమాట. అందుకే నడవనీలే అని ఇంకా మేము కూడా ఊరికే ఉన్నాం అనమాట. ఛాన్స్ దొరికితే పరిగెడుతున్నాను అనమాట వదిలేసి మమ్మల్ని. చూడండి వీడి అల్లరి అసలు అంతే అనమాట, పరిగెత్తాడు వదిలేస్తే. రూమ్కి అయితే దగ్గరలోనే ఉందండి గుడి, అందుకే మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మా డాడీ అన్నీ చెప్తూ ఉన్నాడు అనమాట. అంటే వాళ్ళకి ఎప్పుడు బందోబస్తు డ్యూటీ అట్లా వేస్తుంటారు కదా, అవి అక్కడ ఇక్కడ అని చెప్తూ ఉండే అనమాట. నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడైతే వచ్చాను శ్రీశైలంకి. అప్పటికి ఇప్పటికైతే చాలా మారిపోయింది అనమాట. అది మా డాడీ మాకు చెప్తున్నాడు అనమాట. అక్కడ ఉండే మాకు డ్యూటీస్ వేసినప్పుడు ఈ క్వార్టర్స్ ఇచ్చారని చెప్పి అట్లా చెప్తూ ఉన్నాడు అనమాట. మేము అవన్నీ నడుచుకుంటూ వెళ్తున్నాము ఇలా అని. గుడి అయితే చాలా దగ్గరే ఉంది, ఏమంత దూరం అయితే అనిపించలేదు అనమాట. వాళ్ళ అమ్మమ్మ రావడం లేదని వెతుక్కుంటున్నాడు వాళ్ళ అమ్మమ్మని. మార్నింగ్ వాకింగ్ లాగా అలా చల్లగాలికి అలా ప్రశాంతంగా కబుర్లు ఆడుకుంటూ వెళ్ళిపోయామన్నమాట అందరము. చూడండి నక్షిత్ కూడా వాడికి కూడా ఎంజాయ్ అయిపోయినాడు అనమాట వాడు. ఇక్కడ చూడండి గుడి ముందరికైతే వచ్చేసామన్నమాట మనము. ఇక్కడ లాక్ రూమ్ అయితే కనపడుతుంది. అంటే మనం మొబైల్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏమైనా తెచ్చుకుంటే అక్కడ డిపాజిట్ చేసి వెళ్ళాలన్నమాట గుడిలోకి అయితే. చూడండి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడైనా ఎత్తుకుంటానంటే ఇక్కడ కూడా రావడం లేదన్నమాట వాడు. చూడండి గుడి గోపురం కనపడుతుంది, అవన్నీ కంపార్ట్మెంట్స్ అనమాట.
అంటే తిరుపతిలో మనకి ఎలా అయితే కంపార్ట్మెంట్స్ ఉంటాయో అలా ఇక్కడ కూడా కంపార్ట్మెంట్స్ లాగా పెట్టారనమాట శ్రీశైలంలో కూడా. ఇదైతే గుళ్ళోకి వెళ్ళే ముందు అనమాట, ఈ గుడి బయట గుళ్ళోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ మేము ఫోటో తీపించుకుంటున్నామని మా మమ్మీ వాళ్ళు మాకు వెళ్ళి చూస్తున్నారు అనమాట. ఇక్కడ గుడి నుండి బయటికి వచ్చాక ప్రసాదం అయితే తీసుకున్నాం అనమాట. పులిహోర అవి కూడా తీసుకున్నాము. అదే నక్షత్రకి తినిపిస్తున్నాం, మేము కూడా తింటున్నాం అనమాట. అయితే లడ్డు నెయ్యి వాసన అయితే ఇంత ఫుల్ ఉందన్నమాట. పులిహోర స్మెల్ అయితే అసలు అదిరిపోతుంది. అలా ప్రసాదం తీసుకొని ముందుకు నడుచుకుంటూ వచ్చామన్నమాట. ఇక్కడ ఇంకో గోపురం దగ్గర అయితే తీర్థ ప్రసాదాలు అయితే ఇస్తున్నారు, అవి కూడా తీసుకున్నాం అనమాట. నక్షిత్ కూడా తాపి మేమైతే ఎర్లీ మార్నింగ్ 5:45, 5:50కి అట్లా రూమ్లో నుంచి అయితే బయలుదేరామండి. ఎగ్జాక్ట్గా 6:30 కల్లా మేము టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ టికెట్స్ తీసుకొని మేము మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాము. మేము వెళ్ళింది అయితే స్పర్శ దర్శనంకి అండి. బాగా జరిగింది దర్శనం అయితే. అభిషేకం చేసాము, మళ్ళీ వృద్ధ శివలింగం దానికి కూడా అభిషేకం చేసాము అనమాట. దగ్గరుండి అసలు చేతులతో టచ్ చేసి మొక్కి వచ్చినందుకు ఆ ఫీల్ చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో వితిన్ నాకు తెలిసి 18 minutesలో అట్లా దర్శనం అయిపోయి ఉంటుంది. అమ్మవారిని కూడా దగ్గరుండి చూసి ఆ శ్రీచక్రంని తాకి కూడా దర్శనం చేసుకొని వచ్చిన అనమాట. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. 6:30కి అలా వెళ్ళి ఉంటామండి దర్శనంకి. 7:15 కల్లా మేము బయటకు అయితే వచ్చేసామన్నమాట. బయటకు వచ్చి ఇదిగో ఇలా ఫొటోస్ రీల్స్ కొన్ని చేసుకుంటూ అక్కడ కొంచెం టైం అయితే తీసుకున్నాం అనమాట. అంటే ఇంకా అప్పటికి కూడా నాకు తెలిసి 8:30, 9 అయి ఉంటుంది దగ్గర. ఇంకా మళ్ళీ ఇప్పుడు శివాజీ మండపంకి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ ఆ శివాజీ మండపం వీడియో అండ్ మ్యూజియం కూడా వెళ్ళామండి. అది పార్ట్ 2లో కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ మేము తీసుకున్న కొన్ని ఫొటోస్ని అయితే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.